భయ్యా చెవులు ఖాళీ ఉందని దయచేసి ముద్దబందాల పూలు పెట్టకండి భయ్యా. ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, దాని గురించి ఏం చెప్తారు అనేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో చాలామందికి క్లారిటీ రాలేదు. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే యష్మి గారు ముందు అంటే వీక్కి ఫినాలేకి ముందు ఒక లైవ్కి రావడం జరిగింది. అందులో ఏ మాట అన్నారు ఒకసారి వినండి. భయ్యా చెవులు ఖాళీ ఉందని దయచేసి ముద్దబందాల పూలు పెట్టకండి భయ్యా. ఎంతసేపు అని అంత ఉంటే ఎందుకు తను చెప్పారు తీస్తా నేను చూడు ఇంకొకే దయచేసి ముద్దబందాల పూలు పెట్టకండి భయ్యా. సో ఈ మాట అన్నారు. సో దీంతో చాలా మంది ఫ్యాన్స్ తనుజ గారికి అన్నారు అని అనుకుంటారు. ఇంకా శ్రీ సత్య గారు కూడా పిఆర్లను పెట్టుకొని అన్ని లక్షలు ఖర్చడం మా వల్ల కాదు, ఇంకా బయట కూడా మేము ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది తెలుసు అనే దాని గురించి చెప్పారు. ఇది ఎవరి గురించి చెప్పారు అనే దాని గురించి నాకు క్లారిటీ లేదు. బట్ లైవ్లో తనుజ గారు వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ మీ గురించి వాళ్ళు అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు అంటే నాకు క్లారిటీకి వచ్చింది. అంటే వాళ్ళు లైవ్లో మాట్లాడింది ముద్దమందార పూలు అంటే మీన్స్ తనుజ గారు ముద్దమందారం సీరియల్లో తను కూడా ఒక పార్ట్ కాబట్టి సో ఆ సిచ్యువేషన్ని మళ్ళీ ఇక్కడికి తెచ్చిరా అనే దాని గురించి నాకు క్లారిటీ లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏముండే ఏంది అనే దాని గురించి క్లారిటీ లేదు. ఇంకా వీళ్ళు ముందట అంటే ఒక 5 years బ్యాక్ వీళ్ళ లైవ్ స్ట్రీమ్ కూడా నాకు యూట్యూబ్లో రికమెండ్ అయింది. ఇంకా యష్మి ఇంకా తనుజ వీళ్ళు కొలాబరేట్ అయ్యి లైవ్ స్ట్రీమ్ వెళ్ళారు. బట్ మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి నాకు నో క్లారిటీ. బట్ తనుజ గారికి దానికి రియాక్ట్ అయ్యి మళ్ళీ ఒక వీడియో చేసారు. వీడియో మీన్స్ అదే లైవ్లో మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైవ్ చూడండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, దాని గురించి ఏం చెప్తారు అనేసి. ట్రస్ట్ మీ, ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు నిన్న ఈవినింగ్ నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది. నిన్న ఈవినింగ్ దాకా నా ఫోన్ నా దగ్గర లేదు. సో అన్ని కాల్స్ మెసేజ్లోనే అయిపోయింది. సోషల్ మీడియా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఓకే, ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము? ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనుషత్వం బట్టి ఆర్ ఎల్స్ ద వే దే టాక్ బట్టి వాళ్ళు ఇలాగా అని మేము జడ్జ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఇంకెందుకు దాని గురించి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా. ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు. దట్స్ ఓకే. ఇంతమంది లవ్ ఉండగా, ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను? సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో దీంట్లో నాకు ఎవరి వైపు తీసుకోవాలి అనే దాని గురించి నాకు క్లారిటీ లేదు. బికాజ్ ఆఫ్ చాలా నెగిటివిటీ వస్తుంది శ్రీ సత్యకి ఇంకా యష్మికి. సో దానివల్ల నేనేం చెప్తా అంటే ఎండ్ ఆఫ్ ది డే అదొక షో కాబట్టి దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్ అది ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఇంటెన్షనల్గా అనుకున్నారో మరి అన్ఇంటెన్షనల్గా మనకు తెలియదు. యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ న్యూట్రల్ ఆడియన్గా మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే వాళ్ళు జస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి హౌస్లో పట్టుకెళ్ళారు. బట్ అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ అది తెలియదు. సో దానివల్ల ఇక మీ ఒపీనియన్ మీరు ఏదైనా షేర్ చేసుకోవచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే జస్ట్ అక్కడ హీట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అబ్యూజివ్ కామెంట్స్ ఇవన్నీ నా చిన్న ఛానళ్ళకే గలీజ్ కామెంట్లు వస్తాయి. వాళ్ళు ఆ షోకి వెళ్ళి బయటికి వచ్చారు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని హేట్ కామెంట్స్ వచ్చినాయి. సో అది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు అని మళ్ళీ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే సో కాల్డ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ గురించి చాలా గలీజ్ కామెంట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అట్లా రియాక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నా. బట్ ఇంటెన్షనల్గా వాళ్ళు ఏమనుకున్నారు ఏంటి అనే దాని గురించి నాకు తెలియదు. అది సెకండరీ థింగ్ అని అనుకోండి. ఇంకొకటి వాళ్ళ గురించి చెప్పాలి ఏంటి అంటే హేట్ కామెంట్ల గురించి. సో తనుజ ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు వార్లు చేసుకుంటారు కానీ వాళ్ళిద్దరూ అక్కడ సంతోషంగానే ఉన్నారని అనుకుంటున్నాను. సంతోషంగా మీన్స్ వాళ్ళిద్దరు హ్యాపీగానే వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీరు ఉట్టిగా కొట్టుకొని ఫ్యాన్ వార్లు చేయకండి. ఇంకోటి ముచ్చట ఏంటిదంటే ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి అన్ని ముచ్చట్లు వస్తాయి కాబట్టి నో హేట్ ఫర్ ఎనీవన్. లవ్ స్ప్రెడ్ చేయండి, హేట్ చేయకండి. ఓకేనా? రైట్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెస్టెంట్స్ రీయూనియన్ పార్టీలు బీటీలు అవన్నీ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.